నీకు వాళ్ళిద్దరు తెలుసా ముందు? లేదు. నువ్వు వెళ్ళేసరికి అంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీ అక్క ఒక్కటే ఉందా? మా అక్క అప్పుడా మేము ఇంటికి వెళ్ళి నేను మా అక్క చూసినాక మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి నాకు డౌట్ రావద్దు వాళ్ళ పైన అనేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రమ్మంది. వాళ్ళు వచ్చినాక మళ్ళీ మా మమ్మీ డ్యూటీ చూనే తీసుకొని నెక్ దగ్గర ఇట్లా చేసేసి చంపేసారు. మళ్ళీ వచ్చేసరికి అమ్మ ఎట్లుంది అంటే ఇంకా తలపైన కొట్టారని కూడా ఈడ కొట్టిర్రు, ఈడ సుత్త తీసుకొని గట్టి గట్టి కొట్టిర్రు. అట్లనే పడిపోయింది మమ్మీ. కొన్ని ఊపిరితో అటు ఇటు కాలు కలుపుతారు. నేను అన్న హాస్పిటల్ తీసుకోవదామనేసి అసలు నా మాట వినలేరు ఎవరు. మమ్మీ చనిపోయేదాకా అక్కడనే ఉంది. నన్ను ఎవరు ఎట్టో పోనీయలేరు, ఎవరితో మాట్లాడనీయలేరు. నువ్వు వెళ్ళిన టైంలో అంటే అక్క కూడా నీతో పాటు బయటకు వచ్చిందా? మరి అక్క ఎప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చింది? లేదు, నేను పొద్దున స్కూల్కి వెళ్ళి వచ్చిన కదా మ్యామ్. దాని తర్వాత నేను ఆ అక్క దగ్గరికి వెళ్ళినాక అక్క బయటకు వచ్చి ఇట్లా మమ్మీ ఆమెను తీసుకురమ్మని చెప్పినాక నేను నమ్మి వెళ్ళినా కన్నా తెలియదు నేను వచ్చేవానికి అట్లా అవుతుందని. జరిగింది ఏ టైంలో ఉన్నా? నేను 5కి వెళ్ళినా మేము ఇంట్లో నుంచి. అంటే జరిగింది 5:30, 6కి అట్లా జరిగింది. మేము వచ్చేవరకు 6:30 అయింది ఇంటికి.